ప్రైజ్లా దేవుడిచ్చినటువంటి ప్రార్థన సమయంను బట్టి వందనములు. అవును, దేవుడు మనల్ని వ్యక్తిగతంగాను మరియు ఇతరుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలను చేయాలని దేవుడు మనకు ఆజ్ఞాపించి ఉంటున్నాడు. దేవుని ప్రార్థించకుండా మనము జీవించడం అనేది మనం దేవుని పట్ల విశ్వాసాన్ని కనపరిచినట్లే. కాబట్టి మనము తప్పకుండా దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తూ మన కొరకు ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఈ దినం మనకిస్తున్నాడు. యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడు. అంటే మనకు శత్రువులుగా ఉన్నటువంటి వారిని గురించి అయినా సరే, సాతాను గురించి అయినా సరే, మనల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వారి గురించి అయినా సరే, మనకు విరోధంగా పనిచేస్తున్నటువంటి వారి గురించి అయినా సరే మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు. కాబట్టి మనం భయపడకూడదు. ఇంకా ఒక విషయం ఏమంటే, ఈ భయాన్ని బట్టి మనం దేవుని పైన తిరగబడకూడదు. చాలాసార్లు మనము దేవుని పట్ల విశ్వాసం లేక దేవునికి అవిధేయత చూపిస్తూ ఉంటాము. దేవుడు అలాంటి అవిధేయతను కోరుకోడు. కాబట్టి మనలో దేవుడు మనల్ని విశ్వాసంతో నింపాలని, దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం ఏ పనినైనా ధైర్యంగా చేయగలుగుతామని దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ దినం ప్రార్థన ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు తండ్రి, నీవు సర్వశక్తిమంతుడవు. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రభా నాయన, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా జీవితాలలో నీవు మాకు చేస్తున్నటువంటి అనేకమైన మంచి కార్యాలను బట్టి, గొప్ప కార్యాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, నన్ను మా అందరినీ కూడా ఒక్కొక్కలను ఎంతో ప్రత్యేకంగా నీవు సృష్టించినందుకు నీకు వందనములు తండ్రి. మా ఒక్కొక్కరికి నీవు ప్రత్యేకంగా గొప్ప గొప్ప తలాంతులను మీరు ఇచ్చి ఉంటున్నారు ప్రభా. నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మాకు ఇచ్చినటువంటి ఆ వరములు, తలాంతులు అవి శారీరకంగా అంటే ఈ లోకానికి సంబంధించినవి, అదేవిధంగా ఆత్మీయమైనటువంటి నీకు సంబంధించినటువంటి కూడా ఉన్నాయి. వాటన్నిటిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మాకున్నటువంటి ప్రతి తలాంతులు కూడా మేము నీకు మహిమకరంగా వాడుకోవాలి. నిన్ను మేము ఎప్పుడు కూడా మహిమపరచాలి తండ్రి. అందుని బట్టి నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము. మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి, మాకు సహాయం చేయండి తండ్రి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. అవును ప్రభా, ఎల్లప్పుడూ కూడా నాయన మేము ఇతరులను క్షమించేవారంగా ఉండాలి. అప్పుడే నీవు మమ్మల్ని క్షమిస్తావు. కాబట్టి మా అపరాధములను మేము ఒప్పుకుంటున్నాం తండ్రి. దేవా, ఇతరుల అపరాధములను కూడా మేము క్షమిస్తున్నాము తండ్రి. అలాంటి గొప్ప మనసు మాకు ఇచ్చినందుకు కూడా నీకు వందనములు. ఇంకా ఎవరైనా అలాంటి మనసు లేకుండా ఉంటే తప్పకుండా దేవుని సన్నిధిలో మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి వారిని క్షమించి వారి గురించి వారు చేసినవి మర్చిపోదాం. దేవుడు ఈ దినం మనకిచ్చినటువంటి దేవుడు నీవు ప్రభా, నీవు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానంని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఈ దినం మేము చేయబోతున్నటువంటి మా యొక్క జీవితాలలో ఈ దినం మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏదైనా సరే తండ్రి, దాన్ని నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా. తండ్రి, మా ఉద్యోగ జీవితాలకు మేము వెళ్తుంటుండగా మేము ఏ రంగంలో ఉన్నప్పటికీ సరే ప్రభా, మా ముందున్నటువంటి ప్రతి ఛాలెంజ్ను కూడా మేము ఎదుర్కోవడానికి మాకు కావాల్సినటువంటి సహాయం తప్పకుండా చేస్తామని నమ్ముతున్నాము. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, మాకు తెలియదు ఇవాళ సడన్గా ఇన్స్పెక్షన్ జరుగుతుందేమో, లేకపోతే అధికారులు మాకేమైనా సడన్గా ఒక పని అప్పచెప్తారేమో, లేకపోతే మేము ఒక సడన్గా ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందేమో, లేకపోతే మరి ఒక ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా వాళ్ళకు తగినటువంటి ఛాలెంజెస్ మేము ఎదుర్కోవాల్సి వస్తుందేమో తండ్రి. మా పట్ల నీ యొక్క కృప ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఏ పనినైనా సరే తండ్రి, మేము ధైర్యంగా చేయగలగడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి రంగంలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. న్యాయ వ్యవస్థను జ్ఞాపకం చేసుకోనండి.
ప్రభా రక్షణ వ్యవస్థను జ్ఞాపకం చేసుకోనండి, వైద్య వ్యవస్థను, విద్యా వ్యవస్థను ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మీరు సమస్తం చేస్తారు తండ్రి. మీరు మాకు ఇచ్చినటువంటి జ్ఞానంను బట్టి నీకు వందనాలు. జ్ఞానం కొద్దుగా ఉన్నట్లయితే నిన్ను అడిగి మేము పొందుకున్నట్లుగా సహాయం చేయండి. మాకు అవసరమైనటువంటి జ్ఞానంను మీరు ఇస్తారు కాబట్టి నీ పైన మేము ఆధారపడి ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రయాణములలో క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభా విద్యార్థులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి విద్యార్థి కూడా ఏదో ఒక ఛాలెంజ్ ఎదుర్కొంటూ ఉంటాడు తండ్రి. తన ప్రతి ఒక్క సబ్జెక్టులో కూడా అందరికీ తగిన జ్ఞానం ఉండకపోవచ్చు ప్రభా. ఏ సబ్జెక్టులో ఎవరైతే వీక్గా ఉన్నారో అలాంటి వారందరికీ కూడా నాయన మంచి జ్ఞానం ఇచ్చి వారు మంచి జ్ఞానంతో ఆ సబ్జెక్టును ఓవర్కమ్ కావడానికి వాళ్ళకు దాని పట్ల ఉన్నటువంటి భయాన్ని తొలగించుకొని నీ పట్ల విశ్వాసంతో జ్ఞానం అడిగి పొందుకొని ఆ సబ్జెక్టును చక్కగా సాధించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కావాల్సినటువంటి మంచి జ్ఞానం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని ఉన్నత స్థితికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ నీ బిడ్డలుగా జీవించాలి. సాతాను శక్తులకు ఎవరు కూడా లొంగిపోకుండా భయపడకుండా వారు ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి నాయన ఎంతోమందికి ఎగ్జామ్స్ అంటే చాలా భయం ఉన్నది. ఆ భయాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం. ధైర్యంగా వాళ్ళు పరీక్షలు రాయడానికి సహాయం చేయండి ప్రభా. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి ప్రభా. వారికి మంచి సంబంధాలు కుదుర్చండి. వారిలో ఉన్నటువంటి భయాలన్నీ తీసివేయమని నీ యందు విశ్వాసంతో వారు ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. నిరుద్యోగులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. తండ్రి వారు తమకు మంచి అవకాశాలు దొరకాలని తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. దయ ఉంచండి. వారి యొక్క మనవులు ఆలకించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగం అనుగ్రహించండి ప్రభా. తండ్రి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి కృంగుదల నుంచి వారికి విడుదల, నిరాశ నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. అనేక మార్లు సాతానుడు ప్రతి ఒక్కరిని కూడా కృంగుదలకు గురి చేస్తూ ఉంటాడు తండ్రి. ఆ పరిస్థితిలో నుంచి వారందరూ కూడా బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా దేవా ప్రభా. ఎంతమంది అయితే నేను అప్పుల బాధతో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో అలాంటి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారిని లేవనెత్తండి. వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి. వారిని ప్రోత్సహించండి. వారికి ధైర్యం అనుగ్రహించండి. నీ పట్ల విశ్వాసం అనుగ్రహించండి తండ్రి. తగిన విధంగా వారికి సహాయం చేసి వారు ఆ పరిస్థితుల నుంచి విడుదల పొందుకున్నట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం. వారికి రావాల్సిన ఫండ్స్ విడుదల అవ్వడానికి సహాయం చేయండి ప్రభా. ఎవరైనా వారికి తీర్చవలసిన అప్పులు ఉంటే అవి త్వరగా తీర్చేయడానికి సహాయం చేయండి మా తండ్రి. అదేవిధంగా ఎంతోమంది ఇల్లు అమ్మకానికి పెట్టి అమ్ముడు పోక ఎంత కష్టపడుతున్నారో అలాంటి వారికి సహాయం చేసి చక్కటి సహాయం అనుగ్రహించి నాయనా చక్కగా ఇల్లు అమ్ముడుపోయి వారి యొక్క ఇబ్బందులను తీరిపోనట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి, విడుదలను అనుగ్రహించండి. మనస్పర్ధల నుంచి ప్రతి ఒక్కరు బయటపడినట్లుగా తండ్రి వారికి ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం అనుగ్రహించండి. క్రీస్తు అనే పునాది మీద వారి కుటుంబాన్ని కట్టుకున్నట్లుగా సహాయం చేయండి. సాతాను చేసే ప్రయత్నాలన్నిటి నుంచి యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక ప్రభా. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకున్నట్లుగా సహాయం చేయండి. ఏ ఒక్కరు కూడా నాయన ప్రభా అశాంతితో ఉండకుండా ప్రభా, సమాధానం లేక ఉండకుండా తండ్రి సహాయం చేయండి. వారి పిల్లలను మీరు ఆశీర్వదించండి ప్రభా. ప్రతి కుటుంబంలో ఉన్న చిన్న బిడ్డలను మేము ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆ చిన్న బిడ్డలనైనా సరైన మార్గంలో పెరగడానికి తల్లిదండ్రులు ఆ విధంగా పెంచడానికి వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరూ నీ మార్గంలో పెరుగుతూ నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం మా దేవా ప్రభా. ఎవరెవరైతే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించండి తండ్రి. ముఖ్యంగా క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఎవరు కూడా నాయన ప్రభా మరి ఆ భయంకరమైన వేదనాభరితమైన పరిస్థితులలో ఉండకుండా వాళ్ళని బయటకు తీసుకురండి తండ్రి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి తండ్రి. వారిలో ఉన్నటువంటి భయాలను తొలగించండి, ఆందోళనను తొలగించండి, యాంగ్జైటీని తొలగించండి ప్రభా. ప్రతి ఒక్కరికి ఆదరణకరమైనటువంటి పరిస్థితిని దయచేయండి ప్రభా. వారు ఏ ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నారో
సర్జరీస్ గుండా వెళ్తున్నారేమో, కీమోథెరపీల గుండా, డయాలసిస్ గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి శక్తిని, బలంను అనుగ్రహించి తండ్రి దానిలో నుంచి బయటికి రావడానికి సహాయం చేయండి. ఎన్ని రిపోర్ట్స్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో ప్రభా తండ్రి, అలాంటి రిపోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళకు పాజిటివ్గా నెగటివ్గా వచ్చినట్లుగా తండ్రి, ప్రతి ఒక్క విషయంలోనైనా వాళ్ళు మంచి పాజిటివ్ వార్తను వాళ్ళు తీసుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. వాళ్ళని ట్రీట్ చేస్తున్నటువంటి డాక్టర్స్ని కానీ, నర్సెస్ని కానీ, ప్రతి సిబ్బందిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎక్కడా పొరపాట్లు ఎవరి పట్ల కూడా జరగకుండా కాపాడండి తండ్రి. ప్రభా, ప్రతి భయంకరమైన వ్యాధి నుంచి ప్రతి ఒక్కరిని కూడా విడుదల అనుగ్రహించి నాయన సంతోషంగా, సమాధానంగా వారి ఇళ్ళకు చేరుకొని కుటుంబంతో సంతోషించి భాగ్యం దయచేయమని, కుటుంబంలో సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి భయంకరమైనటువంటి స్థితిలో మరి యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలో జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రభా, నీ చిత్తం ఏమిటో మాకు తెలియదు నాయన. మా తండ్రి, మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. నీ ప్రజలు తండ్రి వారు ప్రభా, వారి పట్ల నీ యొక్క ప్రణాళిక ఎంతో గొప్పది. ఆ విషయంలో తండ్రి మాకు తెలియని ఎన్నో పరిస్థితులను బట్టి తండ్రి మేము ఈ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము తండ్రి. ప్రభా, కృప చూపించండి తండ్రి. ప్రభా, ఎంతమంది తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఎంతమంది గాయపడుతున్నారు, ఎంతమంది ఆత్మీయులను కోల్పోయినైనా భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు. ప్రభా, మీరు దయ ఉంచండి తండ్రి. ప్రభా, మీరు ఏ పరిస్థితులను ఈ విధంగా మీరు అనుమతిస్తున్నారో మాకు తెలియదు మా తండ్రి. మరి మీ యొక్క సహాయము లేనిది ఏది కూడా జరగదు తండ్రి. మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. యెరూషలేమును దీవించండి, వారి నగరులలో క్షేమం అనుగ్రహించండి, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ పరిస్థితులలో తండ్రి మాకు తెలియని విషయాలు అనేకం ఉంటాయి తండ్రి. మేమైతే నీపైన ఆధారపడి ఉన్నాం తండ్రి. నిన్నే అడుగుతున్నాము, నీ యొక్క జోక్యము కలుగజేసి ప్రభా ప్రతి పరిస్థితిని నీ అదుపులోనికి తీసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మా దేశంను కూడా దీవించండి. మా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను మీరు చూస్తున్నారు నాయన. ప్రతి పరిస్థితిని కూడా మీ కంట్రోల్లో తీసుకోమని ప్రభా నాయన, మా దేశంలో ఉన్నటువంటి పరిపాలకులను, అధికారులను, ఉద్యోగులను, ప్రతి వ్యవస్థను తండ్రి, న్యాయ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ, ప్రతి వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి మంచి జ్ఞానం అనుగ్రహించండి. అవినీతిని తీసివేయండి ప్రభా తండ్రి. వారి ఎదుట ఉన్నటువంటి ప్రతి ఛాలెంజ్ని కూడా వారు చక్కగా ఎదుర్కోవడానికి, ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయం చేయండి. వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్ కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. నిన్ను ఎరుగని ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకొని కృపను దయచేయమని వేడుకొంచున్నాము. ఎంతమంది రక్షణ లేక ఉన్నారో వారికి అందరికీ రక్షణ అనుగ్రహించండి ప్రభా. నిన్ను ఎరుగని ప్రజలు తండ్రి, మా ప్రభా, వారు త్వరగా నిన్ను తెలుసుకునేలాగున సహాయం చేయండి తండ్రి. నీ రెండవ రాకడ చాలా సమీపంగా ఉన్నదని మాకు అర్థమవుతుంది ప్రభా. నైనా మేము జాగ్రత్తగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి. ఎదురు చూస్తూ ఉండడానికి సహాయం చేయండి. అంతేకాదు ప్రభా, సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. ఎవరెవరైతే సిద్ధంగా లేరో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని సిద్ధపరచం తండ్రి. ఇంకా నిన్ను ఎరగకుండా, ఇంకా నిన్ను అంగీకరించకుండా, నీ శిలువ యాగాన్ని గుర్తించకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా పరిస్థితులన్నింటిలో మీరు మాకు తోడైంటున్నందుకు నీకు వందనములు. మేము ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని, మా ప్రతి ఛాలెంజ్ని కూడా తండ్రి మేము చక్కగా ధైర్యంగా ఎదుర్కోవడానికి మాకు మీరు కృప చూపించండి. ఈ దినం మీరు ఇచ్చిన వాగ్దానంను బట్టి నీకు వందనములు. మీరు మాకు తోడై ఉన్నందుకు వందనములు ప్రభా. మాకు అందరికీ కూడా తోడై ఉన్నారు. మేము మాట్లాడే ప్రతి మాటలు, మేము చేసే ప్రతి పనిలో కూడా నాయన నీ యొక్క మహిమ ఇతరులకు చూపించగలిగే కృపను మాకు దయచేయమని, మా మాటలలో ఇతరుల పట్ల ఆదరణ దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మాకున్నటువంటి ప్రతి అనానుకూల పరిస్థితులను కూడా నాయన మీ ఎదుట పెట్టుతున్నాం ప్రభా. మీరు మమ్మల్ని నడిపిస్తారని విశ్వాసంతో మేము ముందుకు సాగుతుండగా తండ్రి, మీరు మాకిచ్చిన ప్రతి తలాంతును కూడా మేము మీ కొరకు వాడేలాగా సహాయం చేయండి. సేవకులను ఆశీర్వదించండి. వారందరూ కూడా నీకు మహిమకరంగా సేవ చేయడానికి సహాయం చేయమని, అనేకులను నీ వైపునకు ఆకర్షించుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా, ఏ ఒక్కరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు కాబట్టి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నీవు వచ్చావు మా ప్రభా. ప్రతి ఒక్కరిని నీ వైపుకు ఆకర్షించి తండ్రి, అందరూ కూడా నాయన మరి నీ యొక్క రెండవ రాకడకు సిద్ధంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
మా తండ్రి దేవ, నీ సన్నిధిలో మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను మేము ఒప్పుకుంటున్నాము. తండ్రి, మమ్మల్ని కనికరించి కాపాడమని వేడుకుంటున్నాము. స్నానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, వారిలో ఉన్నటువంటి లోపములను సవరించండి తండ్రి. ప్రభా, నీ యొక్క పునరుత్థాన శక్తిని వారిలోనికి ప్రవేశింపజేసి ప్రతి ఒక్కరూ తండ్రి, సంతానం లేని వారందరూ తప్పకుండా సంతానం పొందుకున్నటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన, సహాయం చేయము. ప్రియస్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ దినం మేము నడిచే ప్రతి స్థలంలో కూడా మీరుండి నాయన మమ్మలను క్షేమంగా కాపాడి తండ్రి, ప్రతి విషయంలో కూడా మీ యొక్క నడుపుదలను దయచేయమని, నీకు మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవ, మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.